హాయ్, ఐఎమ్ డాక్టర్ సుష్మిత, గైనకాలజిస్ట్. ఈరోజు ఒక పేషెంట్ వచ్చారు ఓపీకి. తను పీరియడ్ మిస్ అయిందని చెప్పేసి 15 డేస్ తర్వాత ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నారు. సో తనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన తర్వాత తను హాస్పిటల్కి ఇమీడియట్గా రాకుండా తను అనుకుందంట, నాకు భయం వేస్తుంది, కింద నుంచి ఏమైనా పరీక్ష చేస్తారేమో అని చెప్పి ఆ భయపడి తను హాస్పిటల్కి రాలేదు. సో తను ఇప్పుడు హాస్పిటల్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 3 months, అంటే 2.5 months అయింది. సో ఏంటంటే ఎప్పుడైతే మనకి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేస్తున్నామో, సో దానికన్నా ముందు నుంచే మనం ఫోలిక్ యాసిడ్ అనే సప్లిమెంటేషన్ని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ ఏంటంటే, ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ ఏంటి అంటే బేబీ యొక్క బ్రెయిన్ మెచ్యూరిటీకి, బ్రెయిన్ డెవలప్మెంట్కి అవసరం అన్నమాట. సో ఇప్పుడు ఈ పేషెంట్ విషయంలో ఏంటి అంటే తను ఈ సప్లిమెంటేషన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తను తీసుకోలేదు. సో బేబీ బ్రెయిన్ మెచ్యూరిటీ ఎలా అవుతుంది? సో అందుకని ఈ తప్పు మీరు చేయకండి. ఈ ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే బేబీ యొక్క గ్రోత్ అనేది, డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది బేబీ అనేది. ఈ బేబీ ఫామ్ అయ్యేటప్పుడు ఈ ఫోలిక్ యాసిడ్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఖచ్చితంగా ఎవరైతే మీరు ప్రెగ్నెంట్ అయ్యారు అని మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారో ఇమీడియట్గా హాస్పిటల్కి కన్సల్ట్ అవ్వండి. అప్పుడు మీకు మీ గైనకాలజిస్ట్ డాక్టర్ మీకు అవసరమైనటువంటి పరీక్షలు చేసి దానికి సంబంధించినటువంటి, ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది చేయగలరు. సో